చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లాయర్ శ్రీ శ్రీధర్ గారు. ఈరోజు వారితో మాట్లాడి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అది ఏంటి అంటే, చాలామంది రాముణ్ణి పూజిస్తూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రం ద్వేషిస్తూ ఉంటారు. అది ఎందుకునంటే, ఆయన తండ్రి మాట జవదాటనివాడు ఏకపత్నివ్రతుడు అని అంటూ ఉంటారు. కానీ ఆ తండ్రి మాటను జవదాటను అన్న క్రమంలోనే భార్యను అడవుల పాలు చేశారు, నిండు శూలాలను కూడా చూడకుండా ఆమెను అడవుల్లో వదిలేసేశారు అనేసి చాలామంది ద్వేషిస్తూ ఉంటారు ఈ కారణంగా. అయితే అలా ఎందుకు జరిగింది? నిజంగానే ద్వేషించవలసిన అంశమేనా అది? దీని గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. ఈ విషయంలో ఎటువంటి ఏమంటారు క్వశ్చన్స్ కాదు, అలా కాదు. ఇదేంటంటే జనరల్గా చాలా మంది కొంతమంది పూజిస్తూ ఉన్నారు, సంశయం అంతే. ఏంటంటే కొంతమంది మాత్రం ద్వేషిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే నేనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకు అలా? రాముడు దేవుడు కదా, ఎందుకు ద్వేషిస్తున్నారు? అది ఏదైనా సరే లోక కళ్యాణం కోసమే కదా అంటే లేదు అనేసి వాదిస్తూ ఉంటారు. సో మీరేం చెప్తారు గురువు గారు? ఒకటి మనం మొదలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రామావతారం ఎందుకు జరిగింది తెలుసుకోవాలి. రాముడు ఈ యొక్క పృథ్వీలోకి రావడానికి యజ్ఞస్వరూపమైన పాయస రూపం లోపల యజ్ఞపురుషుడు ఇచ్చినందుకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ళ జన్మ జరిగింది. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు. సుమిత్ర అనే తల్లి ఇద్దరికి జన్మనిచ్చింది, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. రామాయణం మొత్తం చూసినప్పుడు కోరింది ఎవరు? కైకేయి. దానికి రాముడికి ఏమైనా సంబంధం ఉందా? రాముడి యొక్క వంశమంతా కూడా పితృవాక్య పరిపాలన ధురంధరులు. వారిలో ఉన్న గొప్ప గొప్ప చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళ వంశమంతా కూడా సూర్యుడి యొక్క నుంచి మను తర్వాత చాలామంది దిలీపుడు, గొప్ప గొప్ప చక్రవర్తులు, నిమి ఇత్యాది వాళ్ళందరూ కూడా ఉన్నారు. అజ చక్రవర్తి, భగీరథుడు, ఇలాంటి గొప్ప గొప్ప చక్రవర్తులు, హరిశ్చంద్రుడు, వీళ్ళందరూ కూడా పితృవాక్యం అంటే ఒక్కసారి వారి తల్లిదండ్రులు ఏదని చెప్తే అది రూల్ ఆఫ్ లా. రాముడు తాను వెళ్తానన్నాడు అడవికి, సీతమ్మ నేను వస్తాను అన్నది. దానికి రాముడికి ఏం తప్పమ్మా? రాముణ్ణి సీతమ్మ ఎప్పుడైతే శ్రీరాముడు చాలా స్పష్టంగా మనకు చెప్పాడు, అది అరణ్యము, ఆయన నాకు ఇచ్చిన శిక్ష, నాకు చెప్పింది మా తండ్రి గారు నా గురించి చెప్పారు, నిన్ను రమ్మని చెప్పలేదే, కైకేయి అడగలేదే అంటే సీతమ్మ వినలేదు, సీతమ్మతో పాటు లక్ష్మణుడు వినలేదు. దీంట్లో రాముడిది ఏం తప్పు? అయితే రాముడు పితృవాక్య పరిపాలనకి అనుగుణంగా తండ్రి ఇచ్చిన మాట, తండ్రి కూడా చెప్పలేదు, చెప్పింది ఎవరు? కైకేయి మీ నాన్నగారు ఇలా చెప్పారంటేనే విని ఈరోజు చక్రవర్తి కావాల్సిన వాడు, రేపు పొద్దున చక్రవర్తి కావాల్సిన వాడు, అతని యొక్క రాత్రికి రాత్రి అతని దిశ తిరిగిపోయింది. ఒక్కరోజు కూడా అతడు ఏం బాధపడలేదే. చక్రవర్తిత్వం ఒకరోజు పదవి పోతేనే తట్టుకోలేని ఈ రోజుల్లో రాముడు ఆ గొప్పతనం గుణాన్ని చూడాలి కదా. సీతమ్మ ఏం చేసిందంటే ఒక మాట అన్నది రాముడిని, నేను లేకుండానే నువ్వు వచ్చిన కార్యం చేస్తావా అంది. వాళ్ళు వచ్చింది రావణవధ, ఆపరేషన్ రావణ. కాబట్టి సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించకపోతే రామాయణానికి అంతమే ఉంది. కాబట్టి అక్కడ వచ్చిన మిషన్ వేరు. మన మానుష్య రూపం లోపల దైవాన్ని మనం చూడకూడదు. రాముడు ఎప్పుడు కూడా తాను దైవము అని చెప్పుకోలేదు. రామో విగ్రవాన్ ధర్మ అని చెప్పిన వాడెవడు? ఈ తాటకి పుత్రుడు. ఎవడు? మాయా రూపంలో వచ్చిన వాడు చెప్తున్నాడు, అమ్మ రాముడు చాలా గొప్పవాడు అని రావణాసురుడికి తెలియజేస్తున్నాడు. ఇంత గొప్ప గుణాలున్న రాముడు సీతమ్మను అలా చేస్తాడా? 2 అపవాదులు ఉన్నాయి రాముడి మీద. మొదటి అపవాదు, సీతని అగ్ని ప్రవేశం చేశాడని. రెండోది, నిండు చూలాల్లాగా ఉన్నప్పుడు ఎవరో మాట చెప్పిన దానికి ఆమెను అడవులు పాలు చేశాడు. మనం రాముడి పొజిషన్లో ఉండి ఆలోచిస్తాం. ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక్కడు
మెజారిటీ చెప్తే వినాలి. ఉమ్, మెజారిటీ నువ్వు తప్పు చేసినావన్నా కూడా వినేటోడు ఎవడు ఉన్నాడు? ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజకీయ ధర్మం. ఇప్పుడు ఉమ్, రాముడి కాలంలో ఒక్కడు ఆక్షేపణ చేసినా అది సంపూర్ణం కాదు. చక్రవర్తి ధర్మం అది. ఒక విశ్వచక్రవర్తి అయిన రాముడు ఒక్కడు ఆక్షేపణ చేసినా అది తప్పు అవుతుంది. అందుకని మొదట అగ్ని ప్రవేశం ఎందుకు చేశాడు రాముడికి తెలియదా? సీత పవిత్రరాలు అని అతనికి తెలియదా? సీత అతని ధర్మపత్ని కదా. దశరథుడు జనకుడు అప్పుడే చెప్పాడు కదా, నేను సీతని ఇస్తున్నాను జాగ్రత్త రామ అని చెప్పాడు. సో వీళ్ళందరూ కూడా ఒక దైవాంశ సంభూతులు. వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు. ఉమ్, అప్పుడు చాలామంది బాధపడ్డారు, రాముణ్ణి ఎన్నో విధాలుగా దూషించారు. ఉమ్, కానీ అప్పుడు అతను చెప్పింది ఏంటి? 2 ధర్మాలు ఉంటాయి. సాధారణ ధర్మం ఉంటుంది, విశేష ధర్మం ఉంటుంది. రాముడు చక్రవర్తి తనయుడు అక్కడ. కాబట్టి అతడికి ఉన్న విశేష ధర్మం ఏంటి? అక్కడున్న వచ్చిన దాంతో పాటు యుద్ధానికి చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఒక మాట అనుకోవచ్చు, సీత రావణాసురుడి దగ్గర ఇన్ని రోజులు ఉంది కదా, ఆమె ఏమన్నా తప్పు చేసి ఉండొచ్చేమో అనే భావన వస్తుందని చెప్పి మొదట అగ్నిప్రవేశం చేయించాడు. ఉమ్, చేయించి తాను చాలా పవిత్రురాలు అని చెప్పి అక్కడ నిరూపించేశాడు. అతను నిరూపించేశాడు. కాబట్టి రాముడికి తప్పేముంది? యాజ్ ఎ సన్ ఆఫ్ ఏ చక్రవర్తి, యాజ్ ఎ సన్ ఆఫ్ ఎన్ ఎంపరర్, ఒక ప్రిన్స్ అంటే ఆల్మోస్ట్ ఈ వాజ్ డిజిగ్నేటెడ్ ప్రిన్స్ కదా. ఉమ్, అతను చేసిన దాంట్లో ఒక ఇండివిజువల్గా మనం ఒక దృష్టికోణంలో చూస్తే తప్పు అనిపిస్తుంది. కానీ ఇంకో కోణంలో చూస్తే, చక్రవర్తి ధర్మంలో చూస్తే తప్పు కాదు. ఉమ్, రెండోది, వాళ్ళు వచ్చిన పని అయిపోయింది. సాక్షాత్ లక్ష్మీనారాయణుల వారు ఉమ్, ఇక్కడ భూలోకం లోపల అప్పుడు చేసిన కొన్ని ఏదైతే సంస్కరణలు రాముడు చేశాడో, ధర్మానికి అనుగుణంగా జీవించాలను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఉమ్, ఇప్పుడు మన ప్రధాని నుంచి ప్రతి వారు కూడా రామరాజ్యం తెస్తా అంటున్నారు. అవును. ఎప్పుడు త్రేతాయుగము, ఎప్పుడు అతను తెచ్చిన సంస్కరణలు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని రాజ్యము, అతని